వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించినటువంటి తొలి సినిమా సతీ లీలావతి. ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అవుతూ రిలీజ్ డేట్లు వాయిదాలు పడుతూ ఎట్టకేలకి ఈ సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సతీ లీలావతి సినిమాతో లావణ్య త్రిపాఠి ఖాతాలో హిట్ పడిందా లేదా, ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా. సో మలయాళ నటుడైనటువంటి దేవ్ మోహన్ ఇందులో హీరోగా కనిపించారు. భీమిలి కబడ్డీ జట్టు ఫెమ్ అయినటువంటి తాతినేని సత్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇకపోతే సినిమా స్టోరీ లైన్ లోకి వెళ్తే ఇందులో లీలావతి క్యారెక్టర్ లో చేసినటువంటి లావణ్య త్రిపాఠి ఒక ఫేమస్ డైరెక్టర్. తర్వాత తను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడేటువంటి గొడవల వల్ల, అంటే ఈ తల్లిదండ్రులలో పవిత్ర లోకేష్ అండ్ నరేష్ నటించారు. సో దీనివల్ల ఆమెలో ట్రామా డెవలప్ అవడము, ఆ ప్రాసెస్ లో ఆమె సైకాలజిస్ట్ కలవడము, ఆ సైకాలజిస్టే మన హీరో అయినటువంటి దేవ్ మోహన్. ఇందులో తన పేరు రామ్ సేతు. సో వీళ్ళిద్దరూ ప్రేమించి వివాహం చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి చేసుకున్న 3 ఏళ్ల వరకు అంతా బానే ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ ఆమె ఫేమస్ డైరెక్టర్ కావడం వల్ల ఎక్కువ ఫ్యామిలీకి పర్సనల్ టైంకి ఎక్కువ కేటాయించలేకపోతుంది. తన బిజీ షూటింగ్స్ లో వాటిలో బిజీగా ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరగడంతో రామ్ సేతు ఇంకొకరిని ప్రేమిస్తాడు. ఈమెకి ఎలా అయినా సరే విడాకులు ఇచ్చేసేసి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సో సాధారణంగా ఏ మహిళ అయినా సరే భర్త విడాకులు ఇస్తానప్పుడే కోర్టు మెట్లు ఎక్కుతుంది, లేకపోతే పోట్లాడుతుంది, లేకపోతే సంథింగ్ ఫ్రస్ట్రేట్ అవుతుంది. దీనికి భిన్నంగా లీలావతి ఏం చేస్తుందంటే భర్త మీద కోపంతో అతను ఒక గదిలో బంధిస్తుంది. సో ఆ తర్వాత భర్తను మార్చుకోగలిగిందా లేదా, ఆ రెండో హీరోయిన్, ఆ రెండో స్త్రీ ఎవరు, ఓవరాల్ గా తర్వాత కథ ఏ మలుపులు తిరిగిందందే ఈ సినిమా కథ. ఇకపోతే యాక్టర్స్ యాక్టింగ్ విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఒక హీరో ఎలా వన్ సైడెడ్ గా సినిమాను మోస్తారో అలా మోసే ప్రయత్నం చేశారు. ఎన్నో ఎమోషన్స్ పండించడానికి చేశారు. కామెడీ కావచ్చు, యాక్షన్ కావచ్చు, సో సటిల్ యాక్టర్ గా ఉండడానికి అన్ని ట్రై చేశారు. కాకపోతే డైరెక్టర్ రాసుకున్నటువంటి స్టోరీ ఏదైతే ఉందో, తాతినేని సత్య రైటర్ గాను డైరెక్టర్ గాను ఫెయిల్ అవ్వడం వల్ల, అంటే స్టోరీ స్క్రిప్ట్ ఏమో చాలా అవుట్డేటెడ్ కాన్సెప్ట్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి జనరేషన్ కి ఇప్పటి వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా లేదు. ఈవెన్ స్క్రీన్ ప్లే ఫ్లో కూడా అలాగే ఉండడం వల్ల మనం పెద్ద కనెక్ట్ అయిపోయి సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఎంగేజ్ చేసేందుకు అనిపించదు. ఈ సినిమాలో హీరోని ఎలా అయితే హీరోని గదిలో పెట్టి బంధించి శిక్షిస్తుందో, అలాగే సినిమా చూసినంత వరకు కూడా ప్రేక్షకులకు కూడా ఎప్పుడు ఆ గది బయటకు, అంటే థియేటర్ నుంచి ఎప్పుడు బయటకు వస్తున్న ఫీలింగ్ అయితే ఒకనొక దశలో కల్పిస్తుంది. ఇకపోతే రెండో హీరోయిన్ లీడ్ లో చేసినటువంటి నికోలా సెబస్టియన్, అదే మడోనా సెబస్టియన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అసలు ఆల్మోస్ట్ ఆల్ గెస్ట్ రోల్, క్యామియో రోల్ గా తప్ప పెద్ద ఎఫెక్టివ్ గా నటించే స్కోప్ లేకుండా పోయింది. దాని వల్ల కూడా కథాబలం కొంచెం తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. మొట్ట రాజేంద్రన్, సప్తగిరి, విటివి గణేష్, తాగుబోతు రమేష్ లాంటి ఎందరో కమీడియన్స్ ఉన్నప్పటికీ సినిమాలో కామెడీ ట్రాక్ కూడా బలంగా లేదు. ఇకపోతే అందరికన్నా కూడా ఈ సినిమాకి ప్లస్ అవ్వాల్సినటువంటి నటుడు నరేష్. ఇప్పటికే ఏ సినిమా చేసినప్పటికీ కూడా ఆయన వల్ల సినిమాలు కాస్త అంతో ఇంతో పాజిటివ్ ఇమోజ్ వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి స్టార్ హీరో సినిమాలో కూడా ఆయన కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అయినప్పటికీ సీనియర్ యాక్టర్ ని కూడా సరిగా వాడుకోకపోవడం వల్ల ఆయన కామెడీ కానీ ఆయన యాక్టింగ్ కూడా పెద్ద ప్రభావవంతంగా, పెద్ద ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ మొత్తం చూస్తే మనం 1990s లో ఎప్పుడో జరుగుతున్న కదా, 1990s లో ఉన్న సినిమా చూసినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. మిక్కీ జె మేయర్ పాటలు బాగున్నప్పటికీ సీన్ కి సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా పాటలు కూడా అట్లా వస్తూ ఉండటం, దాంతో కూడా ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గొప్పగా అనిపించలేదు. ఓవరాల్ గా చూస్తే గొప్ప ప్రయోగం చేసినప్పటికీ స్టోరీ లైన్ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పటి పాత కాన్సెప్ట్ ని ఇప్పటి ఆడియన్స్ కి కనెక్ట్ చేసేలాగా ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అవ్వడము, కొంత యాక్టర్స్ ని కూడా గొప్పగా యాక్ట్ చేసి వాళ్ళకి తగినంత నటన రాబట్టుకోవడంలో కూడా డైరెక్టర్ ఫెయిల్ అవడంతో ఈ సినిమా ఓవరాల్ గా ఆకట్టుకునేలా అయితే లేదు. సో ఇప్పటికే మీరు సతీ లీలావతి సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో తెలియజేయండి.